కృష్ణుడు రాధకి దూరంగా వెళ్లాల్సిన రోజు. రాధాకృష్ణుల ప్రేమను ఈ లోకంలో ఎవ్వరూ పూర్తిగా వర్ణించలేరు. బృందావన గ్రామంలో రాధ ఇంటి ముందు అందమైన ముగ్గు వేస్తోంది. అదే సమయంలో కృష్ణుని వేణువు మృదువుగా గాలిలో ప్రతిధ్వనిస్తుంది. ప్రతి వేణు స్వరము ఆమె పేరే పలుకుతుందనిపించింది. ఆమె చెంపపై జారిన కన్నీటి బొట్లు దుఃఖం కాదది, పరమభక్తి. కృష్ణుడు కదంబ వృక్షం కింద నిలబడి ఆమె కోసం వేచి ఉన్నాడు. రాధ వచ్చింది. కృష్ణ అని రాధ మృదువుగా అడిగింది. ప్రేమ ఎందుకింత మధురంగా ఉంటుంది అని పట్టుకోవడం ఎందుకు కష్టం అని. కృష్ణుడు ఆమె చేతిని పట్టుకొని, రాధే, మన ప్రేమ కాలంతో బంధించబడలేదు, అది విశ్వానికి చెందింది. కానీ నువ్వు బృందావనం విడిచిపోతావు, నేను నీ వెంట రాలేను అని రాధ నెమ్మదిగా చెప్పింది. కృష్ణుడు, నేనెక్కడికి వెళ్ళినా నా ప్రతి అడుగు నీ పేరే పలుకుతుంది, నువ్వు నా శ్వాసలో ఉన్నావు రాధా అని చెప్పాడు. అయితే వాగ్దానం లోకం మనల్ని విడదీసినా ఆత్మ మాత్రం మరువదు అని. అయితే కృష్ణుడు వాగ్దానం చేశాడు, మన ప్రేమ శాశ్వతం, అది స్పర్శ కాదు, ఆత్మల బంధం. వారి మార్గాలు విడిపోతున్నా హృదయాలు శాశ్వతంగా కలిసేలా. ఎందుకంటే వారి ప్రేమకు ముగింపు లేదు, అది భక్తిగా మారుతుంది, శాశ్వత జ్ఞాపకంగా నిలుస్తుంది. ప్రేమ అనేది కలిసి ఉండటంలో కాదు, ఒకరిని ఒకరు గుర్తు చేసుకోవడంలో ఉంటుంది అని. ఈలో